హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఒక బ్రాండ్ వెహికల్ని అయితే తీసుకొచ్చాను, ఒక ప్రీమియం బ్రాండ్ వెహికల్ని. అదే మనకి Audi నుంచి Audi Q3 స్పోర్ట్ బ్యాక్ అనే వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ 2026లో ఈ వెహికల్ని పర్చేస్ చేయొచ్చా లేదా, దీంట్లో మనకి ఏం ఆఫర్ చేస్తూ ఉన్నారు, ఓవరాల్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 2026లో మనం దీన్ని కొనొచ్చా లేదా, ప్రీవియస్గా ఉన్నటువంటి Q3కి అండ్ Q3 స్పోర్ట్ బ్యాక్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడదాం. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద మీకు హైప్ అయితే వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ మనం దీని యొక్క ఓవరాల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఏదైతే ఎస్యూవీలో కూపే డిజైన్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి వెహికల్గా మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ ప్రీవియస్గా మనం ఏదైతే Q3 వర్షన్ చూసామో ఆ Q3 వర్షన్కి దీనికి మీకు స్పెసిఫికేషన్స్గా కానీ ఇంజిన్ పరంగా కానీ మీకు ఏం పెద్ద తేడా అయితే ఏం కనిపించదు, కానీ బట్ ఓవరాల్గా డిజైన్లో మాత్రం మీకు కొంచెం చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెంత్ విషయంలో కొంచెం పొడవు అయితే కనిపిస్తూ ఉంటుంది, అండ్ వెడల్పు కూడా కొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ మనకి ఎక్కడ తేడా తెలుస్తూ ఉంటుందంటే, బ్యాక్ సైడ్ మీరు చూడండి, బాగా డిజైన్ కనుక అబ్జర్వ్ చేశారంటే మీకు ఆ స్లోప్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఆ కూపే డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి మేజర్ చేంజ్ అనమాట. మనం Q3కి ఈ Q3 స్పోర్ట్ బ్యాక్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ చెప్పాలంటే సింపుల్గా. ఇక మనం ఫ్రంట్ ఫేస్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకేం పెద్ద కొత్తగా డిజైన్ అయితే ఏం కనిపించదు, కొంచెం ఓల్డ్ లుక్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే ఈ గ్రిల్ కనిపిస్తుందో ఇది కంప్లీట్గా మీకు చూడడానికి హనీకోమ్ డిజైన్ లాగా అయితే ఉంటుంది. అండ్ మిడిల్లో మీకు హ్యూజ్ ఆడి లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్వాట్రో అని. ఏంటి ఈ క్వాట్రో అంటే, ఇది మనకి 4-wheel డ్రైవ్ ఆప్షన్తో వస్తుందన్నమాట. సో దీంట్లో కొంచెం ఆడియోలో ఇది కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ బేసిక్ ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి ఈ వెహికల్ కూడా మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఆఫ్ రోడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ప్ మ్యాట్రిక్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనకి ఆటో అడ్జస్టబుల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారా. సో ఇక్కడ 1, 2, 3 మళ్ళీ అటు 3 మొత్తం కూడా మనకి 6 సెన్సార్లు అయితే ఫ్రంట్లో కనిపిస్తున్నాయి. ఫ్రంట్లో మీకు ఎలాంటి కెమెరా అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఫ్రంట్ ఓన్లీ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ మనం బానెట్ కనుక చూసుకున్నట్లయితే, బానెట్ అయితే మనకి హ్యూజ్ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో ఈ డిజైన్లన్నిటికీ కూడా బానెట్ అయితే హ్యూజ్ ఉంటుంది. ఈవెన్ మీరు కూర్చొని డ్రైవ్ చేసినప్పుడు కూడా బానెట్ విజిబిలిటీ మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యూజ్ అయితే ఉంటుంది, బాగా పొడవుగా అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ బ్యాక్ సైడ్ ఆ కూపే డిజైన్ ఏదైతే ఉందో ఇది బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. రోడ్డు మీద వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు అందరి అటెన్షన్ కూడా బాగా గ్రాప్ చేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ టైర్లు కనుక చూసుకున్నట్లయితే, టైర్స్ వచ్చేటప్పటికి మనకి 18 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. 235/55 ఆర్ 18 ఇంచెస్ వీల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ABS సపోర్ట్తో కూడా ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే S లైన్ అనేది మనకు ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ బ్యాడ్జింగ్ కూడా హైలైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏదైతే వీల్ ఆర్చ్ ఉందో వీల్ ఆర్చ్ కంప్లీట్గా ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. ఈ బ్లాక్లో కూడా ఇంక్లూడ్ అయితే అయిపోయి ఉన్నాయి. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా నేను ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ క్లాడింగ్ అయితే చూడవచ్చు. కింద ఏదైతే మీకు సిల్వర్ కలర్ క్లాడింగ్ కనిపిస్తూ ఉందో దీనివల్ల మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వల్ల కొంచెం లుక్ అనేది ఎన్హాన్స్ అయింది. మీకు అదే క్లాడింగ్ ఇక్కడ మీరు పైన కూడా చూడొచ్చు, ఈ బీడింగ్ క్లాడింగ్ అంతా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో దీనివల్లనే మనకి లుక్ కొంచెం ఎన్హాన్స్ అయినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ ఏదైతే ORVMs చూస్తున్నారో, సో ORVMs అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇండికేషన్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ వీల్ విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ వీల్ కూడా మీకు సేమ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 235/55 ఆర్ 18 ఇంచ్కి సంబంధించిన వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నీ కూడా మీకు ఇందాక నేను మీకు చెప్పినట్లే మొత్తం కూడా డిస్క్ బ్రేక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ ఇది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పుడు మీకు 62 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే దీని మైలేజ్ మనకి సింగిల్ డిజిట్లో ఉంటుంది కాబట్టి. ఇక మీరు బ్యాక్ సైడ్ లుక్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. లుక్ మాత్రం చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. పైన టాప్లో వచ్చేటప్పటికి మనకి షార్క్ ఫిన్ యాంటెనా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు స్పాయిలర్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ స్పోర్టీ లుక్ స్పాయిలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు డీఫాగర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు వైపర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కింద మిడిల్లోకి వచ్చేటప్పటికి మీకు Audiకి సంబంధించినటువంటి Audi లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే Q3 అని వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది దీని మోడల్. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 40TF SI అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్వాట్రో అని అయితే కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా 4-wheel డ్రైవ్, అందుకని మీకు అక్కడ క్వాట్రో అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా లుక్ అయితే మీకు బ్యాక్ సైడ్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏవైతే మీకు లైట్స్ ఉన్నాయో సో లైట్స్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. మీరు కింద కనుక చూసుకున్నట్లయితే మీకు పార్కింగ్ సెన్సార్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం కూడా ఒక 6 పార్కింగ్ సెన్సార్స్ అయితే కనిపిస్తూ
కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రేర్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు రేర్ కెమెరా కూడా కనిపిస్తూ ఉంది. సో రేర్ సైడ్ మాత్రం మనకి పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక కింద కనుక చూసుకున్నట్లయితే మీకు ఇది చూడండి, కొంచెం లుక్ అయితే ఎన్హాన్స్ అవుతుంది దీనివల్ల. సిల్వర్ కలర్తో మనకి ఈ బేడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద మీకు ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుందో మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 170 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అయితే ఇచ్చారు. కొంచెం తక్కువనే చెప్పుకోవాలి, బట్ మనం ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ అన్నింటిలో కూడా దాదాపు గ్రౌండ్ క్లియరెన్స్ మనము చాలా తక్కువ అయితే చూస్తూ ఉంటాం, అది కామన్గానే. ఇక బూట్ ఓపెన్ చేయాలి అని అంటే మాత్రం మీరు చాలా సింపుల్గా అయితే ఓపెన్ చేయొచ్చు. అది కూడా 2 waysలో ఓపెన్ చేయొచ్చు. మీ దగ్గర కీస్ మీ పాకెట్లో ఉన్నాయి, దీనికి నియర్ బై ఉన్నాయి అని అంటే మాత్రం జస్ట్ లెగ్ దాని కింద ఇలా అన్నారంటే చాలు, ఆ సెన్సార్స్ని యూజ్ చేసుకొని మీకు బూట్ అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మన చేతిలో ఏదైనా లగేజ్ ఉందనుకోండి, అట్లాంటి సమయంలో మనం ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. లేదంటే దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ జస్ట్ ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి హైడ్రాలిక్స్తో ఓపెన్ అయితే అయిపోతుంది. మనం నార్మల్గా ఒకసారి సెన్సార్తో అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇలా ఉన్నామంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇంత ఫాస్ట్గా అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఓపెన్ అయిన తర్వాత మనం బూట్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 530 లీటర్స్ అనేది మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు పార్సిల్ ట్రే కనిపిస్తుంది కదా, ఇది కొంచెం డౌన్ సైడ్కి అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద ఏమైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయితే అవుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇది మీకు కూపే డిజైన్తో వస్తుంది కదా, ఇట్లా అయితే ఉంటుందన్నమాట. క్రాస్కి ఫ్లాట్కి ఇట్లా కిందకి అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఈ బూట్లో మనం ఏదైనా పెట్టినప్పుడు కానివ్వండి, కొంచెం మనము అడ్జస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక రేర్ స్పేర్ వీల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని కింద మనకి ఇక్కడ రేర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనకి రేర్ స్పేర్ వీల్ ఉందో ఇది వచ్చేటప్పటికి 145/85 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 18 inches వీల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనం ఏదైనా క్యారీ చేసుకోవాలంటే కొన్ని క్యారీ హుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 2 క్యారీ హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైనా కట్టుకోవాలి అంటే ఏమైనా తాడు పెట్టి కట్టుకోవాలన్నా మీకు కొన్ని అయితే కనిపిస్తున్నాయి, యాంకర్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు మీకు బూట్ లైట్ కూడా లోపల అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. దాంతోపాటు ఈ ఏదైతే మీకు ట్రే ఉందో పార్సిల్ ట్రే, దీన్ని మీరు రిమూవ్ అయితే చేయొచ్చు ఇట్లాగా. సో ఇట్లా రిమూవ్ అయితే చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇట్లా ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పార్సిల్ ట్రేని మీరు రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అలా కావాలనే పెట్టేసుకోవచ్చు. సో మీ ఇష్టము. సో పార్సిల్ ట్రే అయితే మీకు ఓవరాల్గా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ డిజైన్ దీని లోపలికి ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. ఇక మీరు ఈ బూట్ని ఒకవేళ క్లోజ్ చేయాలంటే మాత్రం చాలా సింపుల్గానే క్లోజ్ చేయొచ్చు. జస్ట్ దీని మీద ఇలా ట్యాప్ చేశారంటే చాలు, ఆటోమేటిక్గా ఇదైతే మీకు క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇక మీరు రేర్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే, సో డోర్ ఓపెన్ చేసి మనము రేర్ సైడ్ కూర్చోగానే మీకు కంఫర్ట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మీకు లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ సో అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీకు హెడ్ రూమ్కి వచ్చేటప్పటికి మాత్రం కూపే డిజైన్ కదా, ఇందాక నేను మీకు చెప్పాను కదా, కూపే డిజైన్ అవ్వడం వల్ల మరీ ఎక్కువ స్పేస్ అయితే లేదు. నా హైట్ వచ్చేటప్పటికి 5.7 అనమాట. ఒకవేళ 6 కనుక ఉంటే మేబీ తగులుతుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇది ఒకదానికైతే మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక థై సపోర్ట్ విషయానికి వస్తే మరీ గ్రేట్ అని చెప్పను, బట్ ఓవరాల్గా బాగానే ఉంది. మీకు బకెట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్లో మీరు ఆరామ్సే కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు 3 సీట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, 3 సీట్లు వచ్చేటప్పటికి మీరు ముగ్గురు అయితే కూర్చోలేరు. ఒకవేళ ఇద్దరు ఫుల్గా కూర్చోవాలంటే మాత్రం కూర్చోవచ్చు. మిడిల్ ఏమన్నా ఒక చిన్న పిల్లల్ని పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే పెట్టుకోవచ్చు. అంతేగాని ముగ్గురు వరుసగా కూర్చోవాలి నార్మల్గా పెద్దగా ఉండే అడల్ట్ అని అంటే మాత్రం అసలు అవ్వని పని. అండ్ దాంతోపాటు మీకు ఐసో ఫిక్స్డ్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే చిన్నపిల్లలు ఒకవేళ ఎక్కించాలంటే మీరు ఆ సీట్ని అయితే యూజ్ చేయొచ్చు, ఐసో మౌంటెడ్ సీట్ని. సో దాన్ని యూజ్ చేసి మీరు క్యారీ అయితే చేసుకోవచ్చు అనమాట, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే. సో అది మీకు బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అలాగే మీకు ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హ్యాండ్ రెస్ట్ని మీరు ఇలా కిందకైతే డౌన్ చేసుకోవచ్చు. సో డౌన్ చేసేసుకొని మీకు ఏమైనా డ్రింక్స్ ఏమైనా తాగుతారనుకుంటున్నారు, సో అలాంటి సమయంలో దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని మీద ఇలా ప్రెస్ చేసామంటే చాలు మనకి పైకి అయితే పాపప్ అవుతూ ఉంటుంది. దీంట్లో మీరు 2 కూల్ డ్రింక్స్ వరకు పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే జస్ట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఈ హ్యాండ్ రెస్ట్ని లోపలికి క్లోజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైతే హెడ్ రెస్ట్లు ఉన్నాయో ఇవి కూడా మీకు అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్లో ఉండే వాళ్ళకి కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ లోపలికి ఎక్కాలి అని అనుకుంటే మాత్రం మీకు సైడ్ ఈ గ్రాబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మీ హ్యాండిల్స్, గ్రాబ్ హ్యాండిల్స్. సో వీటిని యూజ్ చేసుకొని అయితే మీరు లోపలికి అయితే ఎక్కొచ్చు. మీకు అన్ని కూడా మీకు 4 సైడ్స్ కూడా ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో వచ్చేటప్పుడు మీకు మ్యాగజైన్ హోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మ్యాగజైన్ హోల్డర్స్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా బుక్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అండ్ చాలామంది నేను చాలా వీడియోస్లో చూశాను, మీకు ఈ లెగ్ రూమ్ అయితే అంత మంచిగా లేదని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, లెగ్ రూమ్ అయితే నాకు
చాలా మంచిగా అనిపించింది. లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ బాగా అనిపించింది. కానీ హెడ్ రూమ్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా అడ్జస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక మీకు ఇది మీకు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. మీకు రేర్ సైడ్ ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఏసీ వెంట్స్ కూడా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కింద మీకు సాకెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. టైప్ సికి సంబంధించిన 2 సాకెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 12 వాట్స్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మనకి 3 సాకెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకటి మీకు మాన్యువల్గా మీరు ఏదైనా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు 2 టైప్ సికి సంబంధించిన పోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఛార్జింగ్ విషయంలో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక రేర్ సైడ్ ముగ్గురికి కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ కూర్చొని ఏదైనా రీడింగ్ బుక్స్ కానీ చదవాలనుకుంటున్నారు, లేదంటే మీకు ఏదైనా బ్యాక్ సైడ్ మీకు లైటింగ్ కావాలి అనుకుంటే పర్టికులర్గా మీకు ఇక్కడ లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రెండింటికి కూడా మీకు బటన్స్ వేరుగా ప్రొవైడ్ చేశారు. దీని డీటెయిలింగే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇలాంటి డీటెయిలింగ్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ₹1 ఎప్పుడైతే ఎక్కువ పెడతామో ఆ రూపాయి అనేది మనకి వర్త్ అనేది ఇక్కడ తెలుస్తుందని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకు అనంటే మనం నార్మల్ కార్స్లో కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఒక సైడే ఇస్తారు, రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఇస్తారు, లేదంటే లైటింగ్ పెంచుకోవడానికి ఇస్తారు. అంతేగాని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇవ్వరు. కాకపోతే ఇక్కడ మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక మనం డోర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ప్రతి డోర్కు కూడా మనకి కామన్గా ఒక స్పీకరు, ఒక ట్వీటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రంట్లో ఒక 2 ట్వీటర్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్లో ఒక ట్వీటర్, మళ్ళీ మీకు లెఫ్ట్లో ఒక ట్వీటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ట్వీటర్స్ అయితే ఒక 10 వరకు కనిపిస్తూ ఉన్నాయి. స్పీకర్స్ వచ్చేటప్పటికి ఒక 4 అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక సబ్ వూఫర్ అయితే ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఆడియో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగానే ఉంటుంది. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అంత డబ్బులు పెడుతున్నారు కాబట్టి. ఇక మనం డోర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే డోర్ సైడ్ చాలా మినిమల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు సాఫ్ట్ టచెస్ అయితే కనిపిస్తున్నాయి. లెదర్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. మీకు ఏదైతే విండోస్ ఉన్నాయో మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. దానివల్ల లుక్ ఇంకొంచెం ప్రీమియం లెవెల్కి ఎన్హాన్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ కింద వచ్చేటప్పటికి మీరు ఏదైనా చిన్న అంబ్రెల్లా పెట్టుకోవాలనుకున్నా, లేదా వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఈ డోర్ మీద మీకు ట్వీటర్ కానీ స్పీకర్ కానీ ఈ 2 కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే డోర్ మీద మనకి ఎలాంటి రిక్వెస్ట్ సెన్సార్లు అయితే లేవు. జస్ట్ మనం డోర్ ఓపెన్ చేయగానే డోర్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి లాక్ అన్లాక్ కానివ్వండి, అలాగే మనకి డోర్స్కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్ కానివ్వండి, ఇవి మనకి కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతే, మనకి పెద్దగా ఇంకా కంట్రోల్స్ అయితే ఏం లేవు. అండ్ మీకు ఏదైతే క్రోమ్ ఫినిషింగ్ ఉందో, సిల్వర్ ఫినిషింగ్ అదైతే కనిపిస్తూ ఉంది. దానివల్ల కొంచెం ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. సేమ్ చాలా దగ్గరలో అయితే మీకు ఈ డీటెయిలింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టెయిల్ గేట్కి సంబంధించిన ఓపెన్ బటన్ కూడా మనకి ఇక్కడ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఒకసారి సీట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సీట్ వచ్చేటప్పటికి మనకి ఎలా కావాలంటే అలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని ఎలక్ట్రికల్గా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మనం ఒక్కసారి కనుక లోపలికి వచ్చి కూర్చున్నామంటే లోపలికి వచ్చి కూర్చోగానే మనకు ఒక కంప్లీట్ కాక్పిట్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా మీరు ఏదో నార్మల్ కార్లో కూర్చున్న ఫీల్ అయితే అసలు రాదు. కంప్లీట్ లగ్జరీ కార్లో, ఒక ప్రీమియం కార్లో కూర్చున్న కాక్పిట్ ఫీల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కాక్పిట్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి. లోపలికి వెళ్ళగానే ఈ కాక్పిట్ చూడగానే మనకి ఈ లెదర్ ఫినిషింగ్ కానివ్వండి, ఈ కాక్పిట్ కానివ్వండి, ఇది మొత్తం చూసిన తర్వాత మనకి ఫీల్ అయితే వెంటనే అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా ఆడి కారే అని. సో ఇక మనం కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి లైటింగ్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టు రేర్ కానివ్వండి, ఆటో ఆఫ్ కానివ్వండి, లేదంటే ఆన్ కానివ్వండి, ఇక్కడ నుంచి అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మీకు ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టీరింగ్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది. మీకు పట్టుకున్నప్పుడు చూడండి చాలా కాంపాక్ట్గా అయితే ఉందన్నమాట. అంటే మన హ్యాండ్కి పర్ఫెక్టే సరిపోతుంది. ఇలా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే మనం డ్రైవ్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు. కొన్ని స్టీరింగ్ వీల్స్ ఎలా ఉంటాయంటే మనకి లావుగా ఉంటాయి, బాగా థిక్గా ఉంటాయి. దానివల్ల కొంచెం మనకి ఇబ్బందిగా అయితే ఉంటుంది డ్రైవ్ చేసినప్పుడు. కొంతసేపు డ్రైవ్ చేసినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మనకి చేతులు కొంచెం కాయలు కాసేయడము అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే బొబ్బలు రావడం అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఆ ఫీల్ ఏముండదు. నేను గత 2 రోజుల నుంచి యూస్ చేస్తున్నా కదా, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్యాడల్ షిఫ్టర్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ రైట్ టు లెఫ్ట్ మీకు ప్యాడల్ షిఫ్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక స్టీరింగ్ మౌంటెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హ్యూజ్ ఆడి లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో చూసుకోవచ్చు మీకు ఆడి లోగో అయితే. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ రైట్ కంట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు అప్ అండ్ డౌన్కి సంబంధించి మెనూ కంట్రోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇక్కడ వ్యూని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ కాల్ ఏమైనా వచ్చింది, మీరు కాల్ ఆన్సర్ చేయడం కానీ కట్ చేయడం కానీ అవన్నీ మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వాయిస్ కంట్రోల్ యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి యూస్ చేయొచ్చు. మీరు ఒకవేళ స్పీడ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నా, లేదనుకుంటే క్రూజ్ కంట్రోల్ యూస్ చేయాలనుకున్నా మీకు ఇక్కడైతే ఎక్స్ట్రా షిఫ్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మైనస్ మీకు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయి, దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక నార్మల్గా అన్ని కార్లో ఉన్నట్టే మనకి లైటింగ్ కంట్రోల్స్ కానివ్వండి, వైపర్ కంట్రోల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి
మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో బాటంలో అయితే చూడొచ్చు, రైట్ లెఫ్ట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతే ఇక్కడ మిడిల్లో వచ్చేటప్పుడు మీకు 10.1 ఇంచెస్కి సంబంధించిన హ్యూజ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. టచ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు యాపిల్ ఎయిర్ ప్లే కానివ్వండి, లేదా ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే కానివ్వండి, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుందని చెప్పాలి. ఈవెన్ మీకు నావిగేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. టచ్ రెస్పాన్స్, మెయిన్లీ టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా. కేవలం జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ లో 7 AM to 11 AM. సౌండ్ విషయానికి వస్తే సౌండ్ ఏం తక్కువ లేదు. సౌండ్ అయితే మాత్రం అవసరం ఉంది. నేను మీకు చెప్పాను కదా, మీకు ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ ఎవ్రీ డోర్కి కానీ ట్వేటర్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నాకు తెలిసి సబ్ వూఫర్ ఉన్నట్టుంది. ఇక్కడ మీకు ట్వేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. డోర్కి అయితే వచ్చేప్పటికీ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ కాక్పిట్ ఫీల్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి చూసారా, చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట. మాన్యువల్గా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, అన్ని మాన్యువల్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా మాన్యువల్ కంట్రోల్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా టచ్ స్క్రీన్ డిస్ప్లేలో ఇవ్వడం వల్ల మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేము. సడన్గా మన చేయి అక్కడికి వెళ్ళదు. ఒకవేళ మనం దాని మీద నొక్కుతూ కూర్చుంటే ముందు మనకి కొలిజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికంటే కూడా మనకి మాన్యువల్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకి మాన్యువల్లోనే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ మనకి డ్రైవింగ్ సెలెక్టింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అవి కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి పార్కింగ్ లైట్స్ కానివ్వండి, పార్కింగ్ బ్రేక్ కానివ్వండి, అన్ని కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి వెహికల్ని స్టార్ట్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి సింగిల్ పుష్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంది. సో అన్ని కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఆటోమేటిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ 7 స్పీడ్ ఆటోమేటిక్తో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు ఎలా కావాలన్నా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది మీకు ఎలక్ట్రికల్లీ పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం వల్ల ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఇట్లా ఇవ్వడం వల్ల మనకి చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. కానీ బట్ ఇది మనకి బ్యాటరీతో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఎప్పుడైనా బ్యాటరీ అనేది ఇష్యూ వస్తే మనకి ప్రాబ్లం అయితే మనం అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాం. లేదా మనకి మాన్యువల్ ఇస్తే మాత్రం దాన్ని మనకి ఎంత కావాలంత మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బాటిల్ హోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఒక 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు కూడా 12 వాట్స్కి సంబంధించిన సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మీకు ఇక్కడ 2 టైప్ సికి సంబంధించిన సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే సాకెట్స్ మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మీకు గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అంటే ఓవరాల్గా 4 టైప్ సికి సంబంధించిన సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మనకి 12 వాట్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. దాంతోపాటు మీకు కూలింగ్ గ్లవ్ బాక్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో కూలింగ్ గ్లవ్ బాక్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు 10 రూపాయల వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 10 రూపీస్వి, అవి ఒక 2 కానీ 3 కానీ ఈ కూలింగ్ బాక్స్లో అయితే మీరు క్యారీ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక ఫ్రంట్లోకి వచ్చే స్పేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పేస్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేయాలన్నా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. దాంతోపాటు మీకు లోపల లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ క్వాట్రో అనేసి హైలైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కార్లో వచ్చేటప్పుడు మీకు 3-4 ప్లేసెస్లో ఈ బ్యాడ్జింగ్ అనేది హైలైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 4 వీల్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి. ఇక డ్రైవర్ డిస్ప్లే విషయానికి వస్తే డ్రైవర్ డిస్ప్లేని ఏం నెగ్లెక్ట్ చేయలేదు. చాలా హ్యూజ్ అయితే ఉంది. అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. మీకు ఫ్యూయల్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. మీకు స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంది. ఒక డ్రైవర్కి ఏమేమి కావాలో అన్నీ కూడా డ్రైవర్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది లైటింగ్ కంట్రోల్స్ కొన్ని ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఏదైతే సన్ రూఫ్ ఉందో సన్ రూఫ్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు ఒకవేళ లైటింగ్ ఏమైనా యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ లైటింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని లైటింగ్ కూడా మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ కూడా డెడికేటెడ్గా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ షేడ్స్ ఏవైతే ఉన్నాయి సన్ షేడ్స్, ఈ సన్ షేడ్స్ని మీరు ఇలా అన్నప్పుడు మీకు ఇక్కడ పైన డీటెయిలింగ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లైట్ని యూజ్ చేసుకుని మీరు మిర్రర్లో మీ ఫేస్ని అయితే చూసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తున్నారు, అప్పటికప్పుడు మీ ఫేస్ చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అని. సో అలాంటి సమయంలో మీరు ఈ మిర్రర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నైట్ టైం అయిందనుకోండి సరిగా కనిపించదు కాబట్టి పైన లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందంటే మాత్రం సీటింగ్ కంఫర్ట్ ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే మరీ టాప్ నాచ్ ఉందని అయితే చెప్పను. బట్ నాకు ఒక బ్రాండ్ వాల్యూ కావాలి, లేదు నాకు మంచి సేఫ్టీ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం వీటికైతే మీరు వెళ్ళొచ్చు. బికాజ్ ఎందుకంటే దీంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ABS ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ESP ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక బ్రాండ్ వాల్యూ, Audi నుంచి బ్రాండ్ వాల్యూ ఉంది. సో అప్పుడు మాత్రం దీనికైతే మీరు వెళ్ళొచ్చు. అండ్ డిజైన్ పరంగా చూస్తున్నప్పటికీ కూడా మనకి కూపే SUV కూపే డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో రోడ్ మీద మీకు ఆ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. దాంతోపాటు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, నో డౌట్. మీకు ఎక్కడ కూడా బాడీ అలిసిపోవడం కానీ అలాంటివి ఏమీ కూడా జరగవు.
ఈవెన్ ఒకవేళ మీరు స్టీరింగ్ వీల్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు పైకి కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కిందకి కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కానీ మీరు ఎలా కావాలంటే అలా అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసప్పటికి మనము ఆడి Q3 యొక్క స్పోర్ట్ బైక్ కంప్లీట్ డ్రైవ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఇది నా దగ్గర సెకండ్ డే అనమాట. ఇంతవరకు నేను ఒక 500 నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో అయితే డ్రైవ్ చేశాను. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 200 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఆటోమేటిక్ లో అయితే ఉంది కాబట్టి, అండ్ మీకు 7 స్పీడ్ ఆటోమేటిక్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం. ఇనీషియల్ గా మీకు ఆ పుల్ కనుక చూసుకున్నట్లయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది. అండ్ మా వాళ్ళు కెమెరామెన్ రికార్డ్ చేస్తూ కూడా ఆల్రెడీ మేము ఒకసారి స్పీడ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. సో బ్యాక్ పుల్లింగ్ అయితే గట్టిగా లాగేసింది అనమాట. అంత పవర్ అయితే మీకు జనరేట్ చేస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇది మనకి 2 లీటర్ తో వస్తుంది. 2 లీటర్ టర్బో పెట్రోల్ అనమాట. అది కూడా 190 PS పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ వరకు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా గట్టిగా అయితే పవర్ ఉంటుంది. సో కొంచెం ఎవరైతే నార్మల్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారో ఒక్కసారిగా ఈ వెహికల్ కనుక షిఫ్ట్ అయితే మీకు ఆ పవర్ అయితే తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ ఆల్రెడీ ముందు నుంచే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ బట్ ఇనీషియల్ గా ఎవరైతే ఈ వెహికల్స్ కొత్తగా డ్రైవ్ చేస్తారో వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది అనమాట ఆ పవర్ పికప్ అనేది. అండ్ ఇప్పుడు మనం ఒక్కసారి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. చూడండి నేను గట్టిగా పుల్ చేస్తున్నాను. సో చూసారా ఆల్రెడీ 100 దాటేసింది. సో కంపెనీ వాళ్ళు చెప్తున్నది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ స్పీడ్ అందుకోవడానికి 6 to 7 సెకండ్స్ పడుతుందని చెప్తున్నారు. కానీ బట్ రియల్ టైంలో మనకు అంత పడట్లేదు, 5 to 6 సెకండ్స్ మాత్రమే పడుతున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ అంత స్పీడ్లో కూడా మనకి ఏదైనా ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు కూడా మంచి స్టెబిలిటీ అయితే నేను నోటీస్ చేశాను. మనకి బానెట్ విజిబిలిటీకి వచ్చేటప్పటికి బానెట్ అనేది కొంచెం పెద్దదిగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి విజిబిలిటీ అయితే మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఈవెన్ మీకు రోడ్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు, చాలా కాన్ఫిడెంట్ గా మీరు డ్రైవ్ చేయొచ్చు. సో వెహికల్ మీకు రోడ్ ప్రెసెన్స్ అయితే మాత్రం అవసరం ఉంటుంది. దాంట్లో అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు పెడుతున్న ప్రతి డబ్బులకి మీకు వర్త్ అనే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే ఆ ప్రీమియం ఫీల్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే వెళ్ళొచ్చు. కాకపోతే స్టిల్ 2026 లో అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాలంటే మాత్రం నాకు ప్యూర్లీ బ్రాండ్ మీద ట్రస్ట్ తో వెళ్ళిపోతాను నేను. నాకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం వాళ్ళు మాత్రమే దీనికైతే వెళ్ళొచ్చు. కానీ లేదు అనుకుంటే మాత్రం మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ప్యూర్లీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. సో ఇలాంటప్పుడు మనం ఇదిగోండి ఇలా ఓవర్టేక్ చేయాలన్నా చాలా సింపుల్ గా చేసేయచ్చు. జస్ట్ 2 సెకండ్స్ లోనే ఈజీగా ఓవర్టేక్ అయితే చేయొచ్చు అనమాట. ఫుల్లీ మన కంట్రోల్లో ఉంటుంది వెహికల్ మాత్రం. బ్రేకింగ్ వైజ్ గా కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంది. మీరు ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ సింగిల్ జర్నీ చేసినా కానీ మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఏమని అనిపించదు. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే, ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. బట్ ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వకుండా వీళ్ళు కంప్లీట్ లెదర్ సీట్స్ అయితే ఇచ్చేసారు. అదొక్కటి నాకు మిస్ అయింది అనిపించింది. అంత బడ్జెట్ లో మనము ఇవాళ రేపు 15 లక్షలు 20 లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా 2 వెంటిలేటెడ్ సీట్స్ అయితే చూస్తున్నాం. బట్ మనకి ఆ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వకపోవడం, అట్లీస్ట్ డ్రైవర్ కైనా సరే వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చుంటే బాగుండేదని మాత్రం అనిపించింది. ఇక మీకు అన్ని ఉన్నాయి, కనెక్టింగ్ ఫీచర్స్ కూడా మీకు యాపిల్ కనెక్టెడ్ ఉంది, అలాగే ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే ఉంది, అన్ని ఉన్నాయి. ఫీచర్స్ విషయం కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయంలో అయితే పెద్దగా మనం అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కూపే SUV అన్నమాట. ఎవరైతే నాకు Audi మీద ట్రస్ట్ ఉంది అని అనుకుంటారో, నాకు ఆ బ్రాండ్ వాల్యూ కావాలని అనుకుంటారో వాళ్ళైతే కళ్ళు మూసుకొని గుడ్డిగా దీన్ని అయితే తీసేసుకోవచ్చు. ఇక దీని మైలేజ్ ఎంత వస్తుంది అని అంటే మాత్రం మైలేజ్ గురించి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకంటే సింగిల్ డిజిట్ మైలేజ్ మాత్రమే వస్తుంది దీంట్లో. మరీ ఎక్కువ మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కంపెనీ వాళ్ళు మాత్రం మనకు చెప్తుంది వచ్చేటప్పటికి ఒక 11 కిలోమీటర్స్ అలా అయితే చెప్తున్నారు. 9 to 11 వరకు వస్తుందని చెప్తున్నారు. బట్ మీకు అంతకంటే తక్కువ వస్తుంది, మీకు తెలిసిందే. ప్రజెంట్ మనకి చాలా గట్టిగా సమ్మర్ నడుస్తుంది కదా. సో ఈ సమ్మర్లో అట్లీస్ట్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ లేకపోయినా లేదా ఏసీ అనేది మంచి కూలింగ్ రాకపోయినా చాలా ఇబ్బంది అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏసీ అనేది మనం రన్నింగ్లో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ ఎప్పుడైనా స్టాప్ చేస్తున్నప్పుడు మాత్రం పవర్ చాలా తగ్గిపోతుంది ఏసీ అనేది. మేబీ అది ఏసీలో ఇష్యూ అయి ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే వీళ్ళు టెస్ట్ డ్రైవ్కి వెహికల్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఏసీలో ఇష్యూ అని నేను అనుకుంటూ ఉన్నాను. కాకపోతే కొంచెం వెంటిలేటెడ్ సీట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అదొక్క ఫీచర్ ఇచ్చుంటే ఈ బడ్జెట్ దగ్గర బాగుండేది అనిపించింది. బట్ ఎవరైనా తీసుకోవాలి అని అంటే మాత్రం నేను ఒక్కటే రికమెండ్ చేస్తా, నాకు బడ్జెట్ ఇష్యూ లేదు, నాకు ట్రస్ట్ మీద నేను వెళ్ళిపోతాను అండ్ నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం దీంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు మీకు ABS ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ESP కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేఫ్టీ పరంగా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా మీరు 200+ చాలా ఈజీగా అయితే కొట్టేయచ్చు.
కొట్టేయచ్చు, మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇక సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్ట్ అనేది మరీ తోపు అని అయితే చెప్పను, బట్ బాగుంది. ఓవరాల్గా సీటింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. మీరు ఆ బకెట్ సీట్ ఫీలింగ్ ఉంది కదా, మీకు అదైతే తెలుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుండొచ్చు. మెయిన్లీ నేను ఇక్కడ మాట్లాడుతుండేది మనం ఏదైతే డబ్బులు పెడుతున్నామో ఆ డబ్బుల దగ్గర అనమాట. కాకపోతే చాలామంది ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్ లవర్స్ ఉంటారో వాళ్ళు అఫెండ్ అవుతారు. బికాజ్ ఎందుకు అనంటే అంత పెద్ద ప్రీమియం వెహికల్స్ మనం ఈ చిన్న చిన్నవి చెప్పడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు. బికాజ్ ఎందుకు అనంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి ఆ ప్రీమియం ఫీల్ తీసుకురావడానికి, ఆ డ్రైవింగ్ ఫీల్ తీసుకురావడానికి, ఆ ఫన్ ఫీల్ తీసుకురావడానికి డ్రైవ్ చేస్తున్నప్పుడు సో దానికోసం డిజైన్ చేసినటువంటి వెహికల్స్ కాబట్టి. సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా నాకు ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించలేదు. నేను ఆల్మోస్ట్ చాలా వరకు ఆఫ్ రోడ్లో కూడా డ్రైవ్ చేసి చూసాను. మీరు ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక చిన్న గ్రౌండ్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. అంటే ప్రజెంట్ మనం సిటీలో ఉన్నాం కాబట్టి అంత పెద్దగా అయితే చూపించలేము. ఇక్కడ వరకు మీకు చూపిస్తాను చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. ఎంత స్మూత్ ఉంటుందంటే మీరు ఇక్కడ స్టీరింగ్ వీల్ అయితే చూడొచ్చు, బట్టర్ స్మూత్ ఉంటుంది. నేను వెళ్తున్నాను కదా, ఒకసారి చూడండి. ఈ గతుకులు మీకు ఆ గతుకులు తెలుస్తున్నాయో లేదో కానీ చాలా ఎక్కువ అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ అయితే ఉంది. సో దీంట్లో కూడా నేను స్పీడ్ మంచిగానే మేనేజ్ చేస్తున్నాను. అదే వేరే కార్ అయితే మాత్రం ఈ పాటికి మనం లోపల కూర్చుండే వాళ్ళం కాదు, ఎగురుతూ ఉండేవాళ్ళం ఇలా పైకి. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 54 లక్షల రూపాయల వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఆన్ రోడ్ డిపెండింగ్ అపాన్ మీరు తీసుకునే ప్లేస్ని బట్టి మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఆన్ రోడ్ ప్రైస్ అనేది చెప్పలేము మనము. సో గైస్ ఇది వీడియో అయితే. సో వీడియో అయితే చూశారు కదా. సో ఈ వెహికల్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇంతకీ మీరు కొనాలనుకుంటున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ప్రజెంట్ 54 lakhs రూపీస్గా అయితే ఉంది. అండ్ ఓవరాల్గా అన్నింటినీ సాటిస్ఫై చేస్తుందా అంటే మాత్రం స్ట్రిక్ట్లీ నో అనే చెప్పాలి. కాకపోతే 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది కాబట్టి అది కూడా మీకు 190 PS పవర్ అండ్ 320 Nm వరకు టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మంచి పవర్ అయితే జనరేట్ చేస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎవరినైనా ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ మంచి పవర్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మీకు సన్ రూఫ్ వస్తుంది, 4-wheel డ్రైవ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ పరంగా కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు. 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ABS ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా మీకు ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇలా అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. అవి ఏంటి అనేది ఎవ్రీథింగ్ వీడియోలో అయితే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఒక్కసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయండి. సో నేను అక్కడి నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. లేదు ఒకవేళ మీరు ఈ వెహికల్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి మీ నియర్ బై ఉన్నటువంటి Audi షోరూమ్కి వెళ్ళి అయితే ఒకసారి టెస్ట్ చేయండి. సో సింపుల్గా మీకు Q3కి ఈ Q3లో స్పోర్ట్ బ్యాగ్కి ఉన్నటువంటి తేడా వచ్చేటప్పటికి మీకు ఫిజికల్గా మాత్రమే చేంజ్ అయితే కనిపిస్తుంది, కానీ టెక్నికల్గా మీకు ఏం పెద్ద చేంజ్ అయితే కనిపించదు. నేను మీకు చెప్పినట్లు ఆ కూపే డిజైన్లో మీకు చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అంతే. సో మిగతా రిమైనింగ్ అంతే మీకు సేమ్ పవర్ కానీ రిమైనింగ్ వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే రేర్ సీట్లు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫ్రంట్లో మనకి డ్రైవర్కి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వకపోవడం కూడా దీంట్లో ఒక మనం కాన్స్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.